హాయ్ హలో నమస్తే వడకం. నేను మీ చూస్తాను, మీరు చూస్తున్నారు పర్చేజ్ చేస్తా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు బెంగళూరులో ఉన్న ఐకాన్ విజిట్ చేయడానికి వచ్చాను. సో మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇలా ఉంటుంది ఏంటి అనేది మీకు స్టెప్ బై స్టెప్ మేము ఏం కొంటున్నాం అనేది చూపిస్తున్నాం. సో ఒకసారి మనం వ్యూ మొత్తం చూసుకుంటే సేమ్ అలానే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు అన్ని స్టోర్స్ ఒకటే విధంగా ఉంటాయి. సేమ్ కైండ్ ఆఫ్ కల్చర్, సేమ్ లివింగ్ ఏరియా. ఇప్పుడు లివింగ్ ఏరియాలో ఉన్నాం. సో సేమ్ మనకు బెంగళూరు ఐక్య ఎక్కడున్నా ఇది ఒక పెద్ద డిన్నర్ సెట్. దీంట్లో అన్ని రకాల ఏరియాస్ కవర్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం ఒక కైండ్ ఆఫ్ డిన్నర్ డైనింగ్ టేబుల్ ఏరియా. ఐఫోన్ కదా మళ్ళీ కంటిన్యూ. ఇది ఒక కిచెన్ ఏంటి, మనం ఓపెన్ కిచెన్ అనుకోవచ్చు, నార్మల్ కిచెన్ అనుకోవచ్చు. వర్క్ ఏరియా ప్లస్ మనకి ఇక్కడ వర్క్ ఏరియాలో బ్లాక్స్, దెన్ సైడ్. సో దీంట్లో అన్ని టైప్ ఆఫ్ కిచెన్ వేరియస్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనకు ఒక దివాన్ కాట్ ఇచ్చారు, నైస్. ఇది వచ్చేటప్పటికి మొత్తం కంప్యూటర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏరియా. సో మనకి ఇక్కడ ఎటువంటి టైప్స్ ఆఫ్ చైర్స్ కావాలంటే అవన్నీ దొరుకుతాయి. సో ఇదంతా వర్క్ రిలేటెడ్ చైర్స్. సో ఈ ఏరియా మొత్తం
మొత్తం సెటప్. సో ఇవన్నీ సేమ్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి. సో ఇది 699 అంట. వాట్ ఇట్ ఈస్ యూస్ ఫర్. ఇదంతా గేమింగ్ చైర్స్, గేమింగ్ చైర్స్, వర్క్ చైర్స్. ఎంతసేపు కూర్చున్నా కానీ ఏం కాదు. ఈ చైర్ ఈ పింక్ కలర్ ఉంది కదా, కింద వెంటిలేషన్ ఉంటుంది, పైన వెంటిలేషన్ ఉంటుంది. కాకపోతే అది 22,000 రూపాయలు మనకు చైర్ వచ్చేస్తుంది. ఆ పైన అవన్నీ దీంట్లో పింక్ ప్లస్ బ్రౌన్, సారీ అది పింక్ కాదు, సో ఇది పర్పుల్, ఇది పర్పుల్, ఇది బ్రౌన్, గ్రే. సో ఈ రెండు 22,000 రూపీస్. ఎంత సెట్ చేసినా మనకు వర్క్ చేసినట్టు అనిపించింది. సో దాంట్లోనే ఒక బ్లాక్ కలర్ ఉంది. సో ఇట్స్ కాల్ వర్క్ ఏరియా. ఐకియాకి ఎవరైనా విజిట్ చేసింటే మనకు వర్క్ ఏరియా ఎలా ఉంటుంది. సో మనం ఇప్పుడు బెడ్, సో ఇవన్నీ బెడ్స్ 1,600 and 620. దెన్ ఇది వచ్చేటప్పటికి 14 ఉంటుంది. మనకి ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెడ్స్, కాట్ విత్ బెడ్. సో దీంట్లో అన్నీ మనకు న్యాచురల్. సో ఇవేమో సోఫాస్ ప్లస్ కమ్ బెడ్ టైప్స్ ఆఫ్. ఎవరైనా డ్రెస్సింగ్ ఏరియా కోసం చూస్తున్నామంటే డ్రెస్సింగ్ ఏరియాది మనకు మొత్తం కప్బోర్డ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. సో దీంట్లో లైటింగ్, సీటింగ్, ఇదంతా మనకు ఇలా ఉంటుంది. సో ఇవి కిడ్స్ ఏరియా. కిడ్స్ ఏరియాలో మనకు అన్ని చాలా కిడ్స్ ఏరియా టైప్స్ ఉన్నాయి. సో మనకి ఇలాగ టాయ్స్ ఉంది. సో ఇది ఒక కిడ్స్ ఏరియా. ఇలా చూస్తే ఇది టోటల్ కిడ్స్ ఏరియా. కిడ్స్కి సంబంధించిన ప్లే ఐటమ్స్, కిడ్స్, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి ఏమేం కావాలి. పెద్ద పిల్లలు కాదు, ఓన్లీ కిడ్స్ ఏరియా. మనకు అసిస్టెంట్ చేయడానికి చాలా మంది హెల్పర్స్ ఉంటారు ఇక్కడ. సో ఐకియా అనేది ఇక్కడ మేబీ ఐటమ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. సో డైనోసార్, ఆక్టోపస్, లైన్స్. మన ఏరియా వచ్చింది కిడ్స్ ఏరియా. కిడ్స్ ఏరియా అంటే ఎవరు మనమే కదా, అందుకని కిడ్స్ ఏరియాలో మొత్తం ఒక రౌండ్ 360 degrees ఇదంతా కిడ్స్కి సంబంధించిన. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అనేది చూడబోతున్నాం. ఇది స్వీడిష్ రెస్టారెంట్. మనకి ఇక్కడ స్వీడన్కి రిలేటెడ్ ఒక అన్ని దొరుకుతాయి. సో ఇది
ఇదంతా ఉండేది. సో ఇప్పుడు మనము కిచెన్లో ఎటువంటి సామాన్లు కావాలి, ఏం కావాలి, అటువంటి సామాన్లకు ఐక్యాలో మనకి ఏమేమి దొరుకుతుంది. సో అలాంటి డీటెయిల్స్ అన్ని దీంట్లో ఇన్ డీటెయిల్గా ఇవ్వబడతాయని మీరు అనుకోవద్దు. సో మనకు చూపించిన వరకు చూపిస్తా. ఈ ఐక్యా స్టోర్లో చూపించాలంటే చాలా ఉంటుంది. సో పార్ట్ వైజ్ మనం వచ్చి 1-2 డేస్ మెయింటైన్ చేసాం, కానీ మనకి ఏం కావాలి ఏంటి అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ బేస్ కాబట్టి మనకి ఇక్కడికి వచ్చి మనం అవి తీసుకోవాలి. సో ఇది నార్మల్ చిన్న స్టోర్ ఏం కాదు, పెద్ద స్టోర్ కావాలి. సో ఇదంతా కిచెన్ వేర్. కిచెన్లోకి మనకి ఏమేమి కావాలి ఇక్కడ ఇవన్నీ న్యాప్కిన్స్, సో ప్యాక్స్, డిషెస్, డైనింగ్ టేబుల్ ఏరియా. డైనింగ్ టేబుల్ ఏరియాలో మనం ఏమేమి పెట్టుకోవచ్చు ఏంటి. సో ఇక్కడ స్లోలీ ఇది ఎగ్జిట్. మనకంత గ్రీనరీ ఏరియా. సో మనకు గార్డెన్లో కానీ వర్క్ స్టేషన్ దగ్గర కానీ సో మనకి ఏమేమి కావాలి ఏంటి, సో టైప్ ఆఫ్ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ దొరుకుతాయి. సో మనం చాలా వెరైటీస్ ట్రీస్ సో నీళ్ళలో నేను మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా, బట్ ఈ కవర్ ఎట్లా అవుతుందో ఏమవుతుందో తెలియదు. సో ఇదంతా వాళ్ళ స్టాక్ ఏరియా. సో మనకి ఏమైనా ఐటమ్ దొరుకుతాయి, దాంట్లో ఉన్న ఐటమ్ నెంబర్ని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి ఆ బ్లాక్లోకి వచ్చి మనం కలెక్ట్ చేసుకొని మనమే తీసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే కస్టమర్ ఆ ఫీల్ ఏంటంటే డైరెక్ట్గా వచ్చి నాకు ఇది కావాలి అని తీసుకునే బదులు, సో కస్టమర్ అక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఆ ఏరియాలో. ఈ స్టాక్ ఏరియాలోకి వచ్చి ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉందో, ఏ లైన్లో ఉందో ప్రతి ప్లేస్లోకి వెళ్ళి
మనం ఎత్తుక్కొని ఆ ప్రోడక్ట్ని కిందికి పెద్దదైతే మనం హెల్ప్ తీసుకోవాలి వాళ్ళతోటి. సో ఇక్కడ ప్రతి ఏరియాకి ఉంటుంది, ఇదంతా స్టాక్ ఏరియా. సో నెక్స్ట్ బిల్లింగ్ కౌంటర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ మొత్తం 17, 20 అట్లా ఈ లైన్స్, ఈ టవర్స్ ఉన్నాయి కదా, ఇంకొకటి. సో ఇంత హైట్ 1, 2, 3, 4, 5, 6 లైన్స్ ఇట్లా చాలా దూరం ఉంటుంది. చాలా చూసారా మీరు? ఏరియా అంతా మనకు 360 ఇంత పెద్ద, చాలా పెద్ద ఏరియా. మనకు లోకల్ నుంచి బయటికి రావడానికి ఈ ఏరియా మనకు బ్యాక్ సైడ్ స్టాక్ ఏరియా. ఈ ఫ్రెష్ ఏరియాలో కూడా స్టాక్ ఏరియా ఉంది. ఇదంతా స్టాక్ ఏరియా. నెక్స్ట్ అయిపోతుంది యాక్చువల్లీ బిల్లింగ్ కౌంటర్ మొత్తం ఇప్పుడు ఖాళీ ఉంది. సో ఇదంతా మనకు బిల్లింగ్ కౌంటర్. ఇప్పుడు యాక్చువల్గా చాలా ఖాళీగా ఉంది ఈరోజు. అంటే అంతా డైనింగ్ ఏరియాలో ప్లస్ ఈ ఏరియాలలో ఉన్నారు. ఖాళీ. సో ఇవన్నీ బిల్డింగ్ ఏరియాస్, ఎన్ని ఖాళీగా ఉన్నాయి. కాఫీ ఏరియా. Thanks for watching. Signing off. Yours Sudarshan. Till then, bye.